మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనము నుండి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన యోహాను గారి ద్వారా ఈ ప్రకటన గ్రంథం రాయబడి ఉన్నది. ఆయన పద్మాసు ద్వీపములో శిక్షకు లోనై ఆ ప్రాంతానికి ఆయన పంపించారు. ఆయన అక్కడ ప్రార్థిస్తూ ఉండగా పరవశుడయ్యాడు. దైవ దర్శనాన్ని చూశాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయన గుణలక్షణములు, ఆయన మహామహిమల నుండి ఏ విధముగా ఉన్నారు ఆయన కన్నులారా చూశాడు యోహాను గారు. ఆయన ఈ 2వ అధ్యాయం వచ్చినప్పుడు ప్రభువారు రాస్తున్న ఈ యొక్క ఎఫెసీ సంఘానికి ఉత్తరములో, సహనము నాకు తెలియను, దుష్టులు నీవు సహింపలేవనియు, నా నామము నిమిత్తము భారాన్ని భరిస్తావని ఎన్నో విషయాలు ఆయన ఎఫెసీ సంఘాన్ని గురించి వ్రాస్తూ అంటూ ఉన్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలివేశావు గనుక నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని మాట్లాడుచు ఉన్నారు. ఏమిటా తప్పు? ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారి తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచితిరి. దేవుడు సర్వసమృద్ధిని కలగజేశాడు. ఆ భయంకరమైన మహారణ్యములో ఆయనే తోడయుండి వారి నడిపించాడు. ఆయన వారికి కావలసిన సమస్త వనరులు సమకూర్చారు. వారు మేత దొరకగా, ఆహారము దొరకగా తిని ఆయన మర్చిపోయారు. దేవుడిచ్చిన సమస్తమును అనుభవిస్తున్నాము. సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయన కృపను తోడుగా ఉంచి మనలను నూతన సంవత్సరములో ప్రవేశపెట్టారు. దేవుడు ఆశీర్వదించగలదే ఆయనకు లోబడి జీవిస్తున్నామా? ఆనాటి దినాల్లో వారు మర్చిపోయారు కనుక ఆయన తప్పు మోపవలసి వచ్చింది. ఈనాడు ఒకవేళ దేవుని మర్చిపోతున్నావేమో, నీకు కలిగిన దాన్ని బట్టి, ఇచ్చిన క్షమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమృద్ధిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయేమని ఉదయకాలము దేవుడు ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీ సహనము నాకు తెలుసు, నీ భారము నాకు తెలుసు, నువ్వు దుష్టులను సహింపలేవని నాకు తెలుసు. అయినను నువ్వు మొదట ఉండిన ప్రేమను వదిలేశావు. దేవుని బిడ్డ, ఆరంభ దినాల్లో ఎటువంటి ప్రార్థన చేసేవారు, ఎటువంటి భక్తి జీవితంలో సాగిపోతూ ఉండేవారు, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగూ రాయబడింది, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమంతా సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము కలిగినదని కొనవలను. ప్రియులారా, ఇదంతా దేవుడిచ్చారని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన తప్పు మోపుతున్నాడంటే కారణం ఉంది గనుక ఆ తప్పుని సరిచేసుకొని, ఏ విషయంలో ఆయనకు దూరం అయిపోయాము, ఏ విషయంలో మనము భయమును కోల్పోయాము, భక్తిని కోల్పోయాము, ఆలోచించుకొని మరలా ఆయన ప్రేమతో పిలిచిన ఆయన పిలుపు విని లోబడి ఈ నూతన సంవత్సరములు జీవించినప్పుడు ఆయన కృపాకటాక్షములు అనుగ్రహిస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నువ్వు ప్రేమించే దేవుడు, తప్పును నాయన ఒప్పుకున్నప్పుడు కనికరించే దేవుడు,
నాయన మరలా మంచి జీవితాన్ని ఇచ్చే తండ్రివి. ఎవరి కష్టముల బాధలు ఇబ్బందుల వారికి సహాయం చేయండి. మరలా నూతన పరచండి. నూతన ఆత్మను, నూతన బలమును, నూతన శక్తినిచ్చి మహిమ తెచ్చుకోమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమె దేవుడు దీవించును గాక. ఆమె. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు